నెల్లూరు జిల్లా కావలిపట్టణం మద్దూరుపాడు వద్ద దాడికి గురైన విజయవాడ డిపో డ్రైవర్ రామ్ సింగ్ కు న్యాయం చేయాలని కావలి ఆర్టీసీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కావలి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు అన్ని యూనియన్ల నాయకులు చేరుకుని నల్ల రిబ్బన్లు ధరించి జరిగిన దాడిని ఖండించారు. అక్కడి నుంచి ర్యాలీగా రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీఓ సీనానాయక్ కు వినతిపత్రం అందజేశారు. జరిగిన దాడి తీరును వివరించారు. నిందితులు రాజకీయ ఇతర పలుకుబడితో తప్పించుకోకుండా న్యాయం చేయాలని కోరారు. అక్కడి నుంచి సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం వద్దకు వచ్చి డీఎస్పీ వెంకటరమణకు వినతి అందించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం శ్రీనివాసులు, యూనియన్ల నాయకులు మీడియాతో మాట్లాడారు. విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఆటోనగర్ డిపో బస్సు హారన్ కొట్టాడన్న నెపంతో ఊరు దాటిన తర్వాత కారులో వెళ్లి ఆ బస్సును అడ్డగించి ఆ డ్రైవర్ని కిందకి దించి చాలా అమానుషంగా కొట్టడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఈ కొట్టిన దాన్ని కూడా వీడియో కూడా వైరల్ అయింది. వీడియో కూడా మీరు అందరూ చూసుంటారు. అంత దారుణంగా కొట్టాల్సిన అవసరము డ్రైవర్ మీద చేయి చేసుకొని కొట్టి కింద పడేసి కడుపులో కొట్టడము, పైన కొట్టడము, కాళ్లతో కొట్టడము, ఇంత దారుణంగా రౌడీజంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయము. ఎంతో మంది ప్రయాణికుల్ని మా ఆర్టీసీ డ్రైవర్లు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేస్తూ రాత్రనగా పగలనగా చల్లనగా ఎండనగా వాననగా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా దారుణము. వాళ్ళు ఆ బస్సులో ఉన్నటువంటి 40 మంది ప్రయాణికుల్ని వేరే వేరే బస్సుల్లో ఎక్కించడానికి ఎంతో మేము శ్రమించాల్సి వచ్చింది. ఏ బస్సు కూడా ఆ రోజు ఖాళీగా లేదు. నిలబడి విజయవాడ వరకు నిలబడి పోవాల్సిన గత్యంతరం ఆ ప్రయాణికులకు ఏర్పడింది. ఇంతమందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ప్రయాణికుల్ని వాడు డ్రైవర్ని అమానుషంగా కొట్టిన దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేయడం అయింది. డీఎస్పీ గారు కూడా కలగజేసుకొని ప్రత్యేకంగా నిన్న మధ్యాహ్నం వరకు ఎఫ్ఐఆర్ చేయడం అయింది. గౌరవనీయులు మా ఎండీ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆయన నా నుంచి అన్ని వివరాలన్నీ సేకరించారు. అలాగే ఈడీ అడ్మిన్ అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. అలాగే ఈడీ జోన్ ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుని పక్కదారి పట్టకుండా ఎవరైనా రాజకీయవేత్తలు ఉండి ఈ కేసుని పక్కదారి పట్టకుండా ప్రయత్నించకుండా ఉండాలని అందరూ పెద్ద ఆఫీసులందరూ చేయడం జరిగింది. అలాగే మా రీజనల్ మేనేజర్ కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే పోలీసు వారు నిన్న మధ్యాహ్నం వరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కూడా 6 సెక్షన్లు పెట్టడం జరిగింది. 6 సెక్షన్ల ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసిన వాళ్ళు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది దాని వెనక ఎవరెవరు ఉన్నారో ఏమిదనేది తెలియడం లేదు. కాబట్టి ఇంత దారుణం చేసినటువంటి ఆ ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఈరోజు మా కార్మిక లోకం అంతా కూడా చాలా బాధాకరమైన దీంతో ఒక డీఎస్పీ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని బయలుదేరుతున్నామండి. అలాగే రూరల్ సిఐ గారికి కూడా ఒక మెమోరాండం ఇస్తారు. ఇచ్చేసి జరుగుతున్నటువంటి దారుణాలని ఇక మీదట జరగకుండా చూడాల్సిన బాధ్యత ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎంతో మంది ప్రయాణికులను చేరవేస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి ఆర్టీసీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం అనేది చాలా సిగ్గుచేటని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. సంఘటన జరగడం అంటే చాలా దారుణం. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంతో జాగ్రత్తగా విధి నిర్వహణలో ఎంతో వినయంగా ప్రయాణికులతో కూడా కలిసిమెలిసి తిరిగే విధంగా విధులను నిర్వహిస్తుంటే రోడ్డుకి ట్రాఫిక్ నిబంధనలకి విరుద్ధంగా రోడ్డుకి అడ్డం పెట్టిన కారుని సైడ్ ఇవ్వమని హార్న్ కొట్టిన దానికి ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అంటే పోలీస్ అధికారులు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ఎలాంటి ప్రలోభాలకు వీలు కాకుండా ఎవరికి లొంగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ మా యొక్క ఈ పీటీడీ సంస్థ ఉద్యోగుల్ని కాపాడలేరు. కాబట్టి దయచేసి మేమందరం కూడా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాము. మా కార్మికులు, మా ఉద్యోగులు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నతాధికారులు క్షణక్షణం వాళ్ళు సూచనలు ఇస్తూ ప్రయాణికులతో కలిసిమెలిసి తిరగాలి అనే విధానంలో మేమంతా నడుస్తుంటే ఈ రకమైన దాడులు వేరే కోణానికి దారితీసే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దయచేసి ఉన్నతాధికారులకు మరొకసారి వేడుకుంటున్నాము. మీరందరూ కూడా ఈ రకమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఘటన మీద మీరు సరైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ డిపో తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఘటన గురించి మేము తీవ్రంగా ఖండించున్నాము. ఈ ఘటనలో మరి ఈ విధంగా జరగకుండా అధికారులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాము.
అందువలన స్టేట్ వైడ్ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అధికారులు చాలా తీవ్రంగా కఠినంగా శిక్షించాలని వాళ్ళు కోరుతున్నాము. 26వ తారీఖు సాయంకాలం జరిగినటువంటి ఘటన చాలా దారుణమైంది. మరి అదేవిధంగా ఒక చిన్న హార్న్ కొట్టిన దానికే ఆ డ్రైవర్పై సుమారు 20 మంది దాకా వచ్చి అతి దారుణంగా దాడి చేయటం, దీన్ని తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా అంతే స్థాయిలో కూడా మాకు సర్వీస్ చేసే డ్రైవర్ కండక్టర్లు కూడా నిద్రలేసి రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న మాకు కూడా భద్రత రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ మీద ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మరొకసారి మేనేజ్మెంటు మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా గట్టి చర్యలు తీసుకొని ఏదైతే ఈ ఘటనకు బాధ్యులైతే ఉండారో ఆ బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా అదేవిధంగా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ ఘటనలు జరగకుండా చేయాలని కూడా మరొకసారి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా ఈ ఘటనలు తరచూ జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులుగా అన్ని యూనియన్లు ఏకమై ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా.